జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. రాఘవరావు సార్ అందించినటువంటి ఒక సందేశాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. శ్రీ రామతీర్థ వారు అందించినటువంటి సందేశం. పొగడ్తలు కూడా వంచనే, అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కృంగిపోకూడదు అని శ్రీ రామతీర్థ వారు మనకి చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. ఇటువంటి గొప్పవారు అందించినటువంటి సందేశాల వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. మన ప్రవర్తనలో ఎన్నో మార్పులు వస్తాయి. మనము ఏమైనా తప్పులు ఉన్నా కూడా సరి చేసుకోగలుగుతాము. కాబట్టి ఇటువంటి యోగేశ్వర్ల యొక్క సందేశాలను మనము ప్రతిరోజు తెలుసుకుంటూ వింటూ వాటిని అర్థం చేసుకుని మనం జీవించాలి. అప్పుడే మనలో చాలా మార్పులు వస్తాయి. అయితే మనము ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు ఎవరైనా పొగిడితే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అలాగే అలా పొగడ్తలు వాళ్ళు పొగడటం వల్ల మనము పొంగిపోతే మనమే మోసం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే అలాగే మనము ఏదైనా ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించడానికి కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ చెప్పినప్పుడు అక్కడి వారందరూ పొగుడతారు. మేడం మీరు బాగా చెప్పారు, లేదా సార్ మీరు బాగా చెప్పారు అనేది మనం పొంగిపోతూ ఉంటాం. కానీ మనం పొంగకూడదు. అలాగే వారు కొంతమంది చిరు సత్కారం అంటే ఒక శాలువా కప్పటం లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వకూడదు. అలా గర్వంగా ఫీల్ అయ్యామంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. అలాగే మరి ఇది చెప్పింది అంత నేను చెప్తున్నాను అనుకోవడం ఎంతవరకు కరెక్టు? మన శరీరంలో ఆత్మ ఉండబట్టే కదా మనం చెప్పగలుగుతున్నాము. ఈ శరీరం నుండి ఆత్మ తప్పుకుంటే మనము చెప్పగలమా? లేదు. కాబట్టి ఇది ఆత్మ ద్వారా మనకు అందించబడుతుంది. అంతేకాని ఈ శరీరం వల్ల నేను చెప్పాను అంటే మనము దేహభ్రాంతిలో ఉన్నట్టే. కాబట్టి మనము దేహభ్రాంతిని వదిలి ఆత్మ భ్రాంతిలో ఉండాలి. అంటే ఆత్మ మీద దృష్టి పెట్టుకోవాలి. ఆత్మ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను అని అనుకుంటే మనకి ఆ పొగడంది మనము పొగిడారనేసి మనము పొంగిపోవన్నమాట. అంటే మనం గొప్పగా ఫీల్ అవ్వం. వాళ్ళు సన్మానం చేశారనేసి మనం గొప్పగా ఫీల్ అవ్వకుండా ఉంటాము. ఎప్పుడైతే మనము అలా ఫీల్ అయ్యామో మనం గొప్ప అని అప్పుడు మనము దేహభ్రాంతిలో ఉన్నట్టు, అంటే ఆత్మను మనము మర్చిపోయినట్టు అనమాట. శరీర భ్రాంతిలో ఉన్నట్టు. ఇంకా మనము ఈ శరీరాన్ని కాకుండా ఆత్మ మీద దృష్టి పెడితే మనము ఎదుగుతూ ఉంటాము. ఈ ధ్యాన సాధన వల్ల మనకి దేహ భ్రాంతి తగ్గుతూ ఆత్మ మీద మనకి భ్రాంతి పెరుగుతూ ఉంటుంది. అలాగే మనము ఈ శరీరమే గొప్ప అనుకుంటే కనుక మనము వేరే వారు పొగిడారని పొగిడిపోతే కనుక మనము మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఇంకా ఏమిటంటే మనము ఈ ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయనే మనలో స్వయంగా కొలువై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని పొగట్టం సాధ్యమా అంటే ఎవరైనా మనం క్లాస్ చేసినప్పుడు మనల్ని పొగిడితే మనల్ని కాదు ఆ ఆత్మను పొగిడినట్టు. అలాగే మనం కూడా ఏం చేస్తాము? స్తోత్రాలు చేస్తాము, భజనలు చేస్తాము, సహస్ర నామాలు అని చదువుతూ ఉంటారు, కోటి నామాలు అనేదో పూజలు చేస్తూ ఉంటారు. వాటితో భగవంతుడిని పొగుడుతూ ఉంటారు. అంటే మన ఆత్మను పొగుడుతున్నట్టే, అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మను పొగిడినట్టే. పరబ్రహ్మకు ఇవన్నీ ఒక చిన్నగానే అనిపిస్తాయి. అంత పెద్ద సృష్టి జరిపించిన ఆయన్ని పొగట్టం మన ఇంద్రియాల ద్వారా సాధ్యమా చెప్పండి? సాధ్యం కాదు కదా. మనం పొగినా కూడా ఆయన అసలు పట్టించుకొని అది అసలు చాలా అల్పంగా తోస్తుంది ఆయనకి. కాబట్టి మన ఇంద్రియాల ద్వారా మనం ఆ పరబ్రహ్మను పొగడలేము, స్తుతించలేము.
ఆయన్ని కీర్తించలేము, ఆయన్ని ప్రశంసించలేము. కాబట్టి మనము ఎప్పుడైతే ఆత్మ అన్నట్టు జీవిస్తామో అప్పుడే ఆయన సంతోషిస్తారు. మనం కూడా అంతే కదండి. మన పిల్లలు మనలాగా తయారయ్యి మనకన్నా ఎక్కువ ఎదిగితేనే తల్లిదండ్రులు కూడా మనము ఎంతో సంతోషిస్తాం. అలాగే ఆ పరమాత్మ కూడా మనం ఆత్మ జ్ఞానాన్ని పొంది అప్పుడు మనము ఆత్మగా జీవించి ఆత్మగా ప్రవర్తిస్తే మన గుణాల్లో మార్పులు వస్తే మనం కూడా దైవంలాగా ఎదిగితే అప్పుడే ఆ పరమాత్మ కూడా సంతోషిస్తారు. కాబట్టి మనము ఆత్మ అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎవరు పొగిడినా కూడా మనము పొగడ్తలకి పొంగిపోకూడదు, విమర్శలకి కృంగిపోకూడదు. ఆయన వేరు నేను వేరు అంటే ఆ పరమాత్మ వేరు నేను వేరు అనే భావనలో కూడా మనం ఎప్పుడూ ఉండకూడదు. మనల్ని మనము కూడా తక్కువగా చేసుకోకూడదు. ఎందుకంటే ఆ పరమాత్మే ఆత్మగా మనలో ఉన్నారు కాబట్టి మనల్ని మనం విమర్శించుకుంటే ఆ పరమాత్మను కూడా మనము తక్కువగా చూసినట్టే అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనము తక్కువగా అంచనా వేసుకోకూడదు. అలాగే ఈ ద్వంద్వాల నుండి కూడా మనము బయటపడాలి. గెలుపు ఓటములు, మాన అవమానములు ఇంకా ఇలా ఉంటాయి కదా, ఇవన్నిటి నుంచి కూడా మనం ద్వంద్వాల నుంచి మనము బయటపడాలి. అప్పుడే మనము ఆత్మగా ఎదగగలుగుతాము. అప్పుడే మనలో కూడా దైవ లక్షణాలు ఏర్పడతాయి. మనం కూడా దైవంలాగా ప్రవర్తిస్తాము. రోజు కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఆత్మతో అంటే ఆ పరమాత్మతో అనుసంధానం అయి ఉంటే కొన్నాళ్ళకి మనం కూడా ఆ దైవంలాగా మారుతాము. ఎలా అయితే ఒక అయస్కాంతానికి మనం ఒక ఇనప ముక్కను అంటించి ఉంచుతాము, కొన్ని గంటల పాటు ఒక పూట కనుక దానికి అతికించి ఉంచి ఆ ఇనుప ముక్కను మనము వేరు చేస్తే మళ్ళీ ఇంకొక ఇనుప ముక్కను తీసుకొచ్చి ఆ ఇనుప ముక్కకు మనము అంటిస్తే అది కూడా అతుక్కుంటుంది. ఎందుకంటే ఆ అయస్కాంతం యొక్క లక్షణం ఈ ఇనుప ముక్కకు వచ్చేసింది కాబట్టి ఇంకొక ఇనుప ముక్క కూడా అంటిస్తే అంటుకుంటుంది. అలాగే మనము ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా సమయం ఉన్నప్పుడల్లా కూడా మనము ధ్యాన సాధనలో ఉంటే అలా మనము మరి ఆ ఆత్మతో కలిసి యోగం అంటే కలిసి కూడి ఉంటాం కాబట్టి మనం కూడా ఆ దైవంగా మారే అవకాశం ఉంటుంది. ఆ దైవ లక్షణాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా పొగడ్తలకి పొంగిపోకూడదు, విమర్శలకి కృంగిపోకూడదు అనే మనకి గురువుగారు పత్రిజీ గారు కూడా చెప్తూ ఉండేవారు. అలాగే శ్రీ రామతీర్థ వారు కూడా మనకు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము కూడా మన జీవితంలో పొగడ్తలకి పొంగిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాకు తెలిసిన జ్ఞానాన్ని కొద్దిపాటి జ్ఞానాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.